just landed. Our plane crashed. It's upside down. Fire department's on site. Upside down. Everybody, most people appear to be okay. We're all getting off. Some smoke going on. We're in Toronto. వరుస విమాన ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్ కెనడా రన్వే పైన ఒక విమానం తిరగబడిపోయింది. కెనడాలో రన్వే పై ఒక విమానం తిరగబడింది. విమానంలో సుమారుగా 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రన్వే పైన ఏకంగా విమానం తిరగబడడం అందరినీ భయభ్రాంతకు గురిచేసింది. సుమారుగా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. రన్వే పై మంచుతో నిండిపోవడంతో విమానం బోల్తాపడినట్టు తెలుస్తోంది. టొరంటో ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. డెల్టా సంస్థకు చెందినటువంటి విమానం ఇది. రన్వే పైకి అప్పుడే టేక్ ఆఫ్ అయ్యి సిద్ధమవుతోంది. సో రన్వే పైకి అప్పుడే వచ్చింది, ఫ్లైట్ దిగుతోంది, ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది. ఆ సమయంలో ఒకసారిగా ఈ ఫ్లైట్ తిరగబడిపోయింది, తలకిందులైంది. దీంతో ప్రయాణికులు మొత్తం కూడా తలకిందులైపోయారు. కొంత మంటలు కూడా చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ అక్కడ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తోంది. మీరు చూస్తే ఆ రన్వే పైన పూర్తిగా మంచు కప్పేయబడింది. ఈ మంచు కారణంగానే ఆ ఫ్లైట్ తిరగబడిపోయినట్టు తెలుస్తోంది. సుమారుగా ఆ సమయంలో ఫ్లైట్ లో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో 15 మందికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. కెనడా రన్వే పైన ఒక విమానం తిరగబడడం అక్కడి ప్రయాణికులను చాలా భయభ్రాంతకు గురిచేసింది. తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకసారి మీరు చూడండి, మంచు ఎంతలా ఉందనేది. సుమారుగా మోకాళ్ళలోతు వరకు కూడా మంచు ఆ రన్వే పైన నిండిపోయి ఉంది. దీంతో ఈ మంచు కారణంగానే ఫ్లైట్ తిరగబడిపోయినట్టు తెలుస్తోంది. రన్వే పైకి అప్పుడే చేరుకుంది, ఇక ల్యాండింగ్ కి సిద్ధమవుతోంది. అంతలోనే తిరగబడిపోయింది. ఇది కొంత ఆ ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేసింది. ముఖ్యంగా అందులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా కూడా తలకిందులైపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇక కాసేపట్లో దిగుదామనడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులైన పరిస్థితి. మెల్లగా ఒక్కొక్కరంతా కూడా కింది దిగుతున్న ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. సో తిరగబడిపోయారు. ఫ్లైట్ లోపల దృశ్యాలు చూడండి. తిరగబడిపోయినటువంటి ఆ ఫ్లైట్ లో అందరూ కూడా తలకిందులైపోయారు. ఆ తలకిందులైపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలం నుంచి ఆ దృశ్యాలు చూద్దాం. Upside down. Everybody, most people appear to be okay. We're all getting off. Some smoke going on. We're in Toronto. We just landed. Our plane crashed. It's upside down. Fire department's on site. Upside down. టొరంటో క్రాష్ ఇన్వెస్టిగేషన్ ప్రెసెంట్ అక్కడ కొనసాగుతోంది. దెన్ ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకి మినియాపోలిస్ నుంచి ఈ ఫ్లైట్ వస్తోంది. డెల్టా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఫ్లైట్ ఇది. టొరంటో పియర్సన్ ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడికి రాగానే ఒక్కసారిగా ఆ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఫ్లైట్ తలకిందని తెలుస్తోంది. ఏవియేషన్ అధికారులు ప్రస్తుతానికైతే దీనిపైన విచారణకు ఆదేశించారు. అంటే పక్కాగా అక్కడ మంచు కారణంగానే ఈ ఫ్లైట్ తిరగబడిపోయి ఉంటుంది, తలకిందులైపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ అక్కడ పూర్తి విషయాలను ఇన్వెస్టిగేషన్కి ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఫ్లైట్ నెంబర్ 4819 పూర్తిగా తలకిందులైపోయింది. ఫ్లైట్ నెంబర్ 4819. సో కెనడా టొరంటో ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 18 మందికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. వారందరూ కూడా సంబంధిత దగ్గరున్న హాస్పిటల్ తరలించారు. డెల్టా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఫ్లైట్ ఇది. రైట్, దాని CEO డెబారో ఇప్పుడే ఒక విషయం వెల్లడించారు. 17 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. విల్ టేక్ కేర్ అబౌట్ దెమ్ అంటూ కూడా ఆయన ప్రకటించడం తెలుస్తోంది. రన్వే పైన ఏకంగా ఆ ఫ్లైట్ తిరగబడడం అందరినీ భయభ్రాంతలకు గురి చేసింది. సో ప్రెసెంట్ అక్కడ అథారిటీస్ అన్ని కూడా ఈ సంబంధిత విషయం పైన ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్యాసింజర్ అందరూ కూడా అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏం జరిగింది ఒక్కసారిగా అందరం దిగడానికి సిద్ధంగా ఉన్నాము. అదే సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా భయభ్రాంతకు గురి చేసినట్టు కూడా వారంతా వ్యక్తం చేస్తున్నారు. సో టొరంటో ఎయిర్పోర్ట్లో, కెనడాలోని టొరంటో ఎయిర్పోర్ట్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా ల్యాండింగ్కి సిద్ధమవుతున్నటువంటి ఆ ఫ్లైట్ తిరగబడిపోయింది. దీంతో ప్రయాణికులంతా తలకిందులైపోయారు. మరి కాసేపట్లో దిగేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. చాలా మందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. అయితే వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను ఇబ్బంది గురి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలా విమాన ప్రమాదాలు పెరిగాయి. తాజాగా జనవరి 29న అమెరికా సూడాన్లో కూడా కొన్ని ఇటువంటి విమాన ప్రమాదాలు జరిగి ఏకంగా 84 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
సో ఇంకా వరుస ప్రమాదం జరుగుతున్నాయి. తాజాగా సౌత్ సుడాన్ గౌరవ విమాన ప్రమాదం జరిగింది. కాలమరం ప్రకారంగా బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుని ఇప్పుడు తాజా కెనడాకు సంబంధించి మనం చూస్తే కనుక కెనడాలో డెల్టా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఈ ఫ్లైట్ కెనడా టొరంటో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతోంది. మిన్నియాపోలిస్ నుంచి ఈ ఫ్లైట్ ప్రారంభమైంది. ఒక్కసారిగా ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఫ్లైట్ క్యాప్సైజ్ అయిపోయింది, అప్ అండ్ డౌన్ అయిపోయింది. దృశ్యాలు మీరు చూడొచ్చు, తిరగబడిపోయింది. మంటలు కూడా చెలరేగాయి. దీంతో ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకొని ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తోంది. సుమారుగా ఆ సమయంలో ఫ్లైట్లో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. 18 మందికి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్గా మారాయి. సో ప్రెసెంట్ దాంట్లో ఇంజ్యూర్ అయిన వారిలో చాలా మంది చిన్నపిల్లలకు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ టొరంటో ఎయిర్పోర్ట్ CEO డెబోరా ఫ్లింట్ దీని విషయం పైన ఎమర్జెన్సీగా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు ఆదేశించారు. వెంటనే అక్కడికి చేరుకొని ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారుగా ఈ ఘటన జరిగి సుమారుగా అక్కడి కాలనామం ప్రకారంగా 2 గంటల 15 నిమిషాలకి ఉదయం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకి ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో దాంట్లో 80 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సో యాజ్ పర్ ఇండియన్ టైమింగ్ మీరు చూడొచ్చు, అక్కడ మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నగా మంటలు చెలరేగుతుంటే వాటిని కూడా ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు అక్కడికి వచ్చినటువంటి ఎమర్జెన్సీ సిబ్బంది. వెచ్చునటి టైర్లన్నీ పైకి అయిపోయాయి. ఎగ్జాక్ట్గా ఏ రకంగా అయితే రన్వే పైన ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందో అదే రకంగా, కాకపోతే బోల్తా పడిపోయి కిందికి పడిపోయింది. సో చాలా పెద్ద మొత్తంలో మంచు ఉంది. ఆ మంచుని మొత్తాన్ని కూడా అక్కడి నుంచి కొంత జరిపేసి అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఫ్లైట్ బ్లాస్ట్ అవ్వకుండా ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నాయి. సో అక్కడ ఎవరికైతే సీరియస్గా మరణాలు అయితే సంభవించలేదు, కానీ చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 18 మందిని చాలా తీవ్రంగా గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. కెనడా డెల్టా ఎయిర్లైన్స్లో టొరంటో ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచు ప్రభావం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. ఒకసారి సంఘటన స్థలం నుంచి ఆ దృశ్యాలు చూడండి. We're all getting off. Some smoke going on. We're in Toronto. We just landed. Our plane crashed. It's upside down. Fire department's on site. Don't take it down! Take that phone away! Yo. Holy fuck. Holy fuck. రైట్, కెనడా టొరంటో ఎయిర్పోర్ట్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రన్వే పైనే ఆ ఫ్లైట్ బోల్తా పడింది, తలకిందులైపోయింది. ఒక్కసారిగా తలకిందులైపోయిన ఫ్లైట్ దృశ్యాలు మీరు చూడండి. సుమారుగా ఆ ఫ్లైట్లో 80 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 18 మందికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. అయితే అక్కడ కారణాలు ఏంటి అనే దానికి విషయంపై ఇప్పటికే ఎయిర్పోర్ట్ అధికారులు ఆ ఇన్వెస్టిగేషన్ ని ఆదేశించారు. అయితే పక్కాగా మంచు ఉండడం కారణంగా ఈ రకంగా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఒకసారిగా మరి కాసేపట్లోనే మేము ఫ్లైట్ దిగబోతున్నామంటూ ఆలోచించినటువంటి ఆ వ్యక్తులు కాస్త బహుశా ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైమే, సో ఆ సమయంలో దిగబోతున్నామని చెప్పి అందరూ ఆశించి ఉంటారు. అంతలోనే ఒక్కసారిగా ఫ్లైట్ అనేది తిరగబడిపోయింది. దీంతో అంతా ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో చూడొచ్చు. ఫ్లైట్ ఇన్సైడ్ దృశ్యాలు ఇవన్నీ కూడా ఆ ఫ్లైట్ లోపల దృశ్యాలు. అంతా తిరగబడిపోయారు. తిరగబడిపోయినటువంటి వారి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అమెరికాలో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్న విమాన ప్రమాదాలు 14 రోజులుగా 4 ప్రమాదాలు చోటు చేసుకుంటే దాంట్లో 84 మంది మృతి చెందారు. తాజాగా అరిజోనాలో రన్వే పైనే పార్క్ చేసి ఉన్నటువంటి విమానాన్ని ఢీకొట్టింది ఒక ప్రైవేట్ జెట్. రన్వే పైన పార్క్ చేసినటువంటి ఒక విమానాన్ని గతంలో ఒక ప్రైవేట్ జెట్ ఢీకొట్టింది. అయితే ఒక వ్యక్తి మృతి చెందారు. దాంట్లో తీవ్రంగా 4 గాయాలయ్యాయి. ఆ తర్వాత జనవరి 29న వాషింగ్టన్లో ఆర్మీ విమానం హెలికాప్టర్ని ఢీకొట్టింది. దాంట్లో 67 మంది ఏకంగా గాల్లోనే ఆర్మీ విమానం ప్యాసింజర్ విమానాన్ని ఢీకొట్టడంతో 67 మంది వారి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 9న అలస్కాలో విమానం కూలి 10 మంది మృతి చెందారు. అంతకు మునుపు జనవరి 31న కూడా ఫిలడెల్ఫియాలో విమానం కూలి 6 మృతి చెందారు. ఇప్పటివరకు అమెరికాలోని విమాన ప్రమాదాల కారణంగా 84 మంది మృతి చెందని తెలుస్తోంది. సో మరొక తాజా ప్రమాదం చోటు చేసుకుంది కెనడాలో టొరంటో ఎయిర్పోర్ట్లో. 80 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న డెల్టా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఆ విమానం ఒక్కసారిగా
రివర్స్ అయిపోయింది, ఒక్కసారిగా తలకిందులైపోయింది. అందులో ఉన్న ప్రయాణికులంతా కూడా తలకిందులైపోయారు. ఇక్కడ ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి, కానీ ఈ ప్రమాదంలో పెద్దగా ప్రాణ నష్టం ఏం లేదు, కానీ చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. 18 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో చిన్నారులు, మహిళలు చాలా మంది ఉన్నారు. సో ప్రజలందరూ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఆ ఫ్లైట్ ఒక్కసారిగా తిరగబడడంతో చిన్నగా మంటలు కూడా చెలరేగాయి. దీంతో అక్కడికి ఫ్లైట్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. మరోవైపుగా ఫ్లైట్ లోపల దృశ్యాలు కూడా ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. దాంట్లో మీరు గమనిస్తే కనుక మనుషులంతా తిరగబడిపోయి ఉన్నారు. కూర్చున్న వారు కూర్చున్నట్టే ఉన్నారు, అందరూ తిరగబడిపోయారు. ఒక్కసారిగా వారికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. సో ఫ్లైట్ నెంబర్ 4819 డెల్టా ఫ్లైట్ అది. ఈ ఘటన అక్కడి కాలమానం ప్రకారంగా సోమవారం రోజున 3:30 సమయంలో చోటు చేసుకుంది. అంటే బహుశా మధ్యాహ్నం సమయం. సో ఆ సమయంలో చోటు చేసుకుంది ఈ ఘటన. మినిస్టా నుంచి అక్కడ టేక్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డెల్టా ఫ్లైట్ నెంబర్ 4819 ల్యాండింగ్ ఆన్ ఏ స్నో కవర్డ్ రన్వే ల్యాండ్ అవుతోంది. టొరంటో ఎయిర్పోర్ట్ లో 3:30 PM కి ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. Our plane crashed. It's upside down. Fire department's on site. Upside down. Everybody, most people appear to be okay. We're all getting off. Some smoke going on. We're in Toronto. We just landed. Our plane crashed. It's upside down. Fire department's on site. Upside down. Everybody, most people appear to be okay. We're all getting off. Some smoke going on. We're in Toronto. We just landed. Our plane crashed. It's upside down. Fire department's on site. Everything, drop it. Come on. Don't take it down. Put that phone away. Yo. Holy fuck. Holy fuck.